3 భాషల్లో రామాయణ దృశ్యకావ్యాన్ని భారీ స్థాయిలో నిర్మించాలన్నది ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిరకాల వాంఛ. దీనికి సంబంధించిన తొలి ప్రకటనను ఆయన 8 ఏళ్ల క్రితం 2017లో ఇచ్చారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 3Dలో రామాయణ గాథను తెరకెక్కిస్తానని, తనతో పాటు ఆ చిత్రానికి మధు మంతెన, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరిస్తారని అల్లు అరవింద్ తెలిపారు. ఆ తర్వాత 2 ఏళ్ల కంటే 2019లో ఈ ప్రాజెక్టు గురించి అల్లు అరవింద్ మరింత క్లారిటీ ఇచ్చారు. 1500 కోట్లతో 3 భాగాలుగా నిర్మించే ఈ సినిమాకు తనతో పాటు ప్రైమ్ ఫోకస్కు చెందిన నమిత్ మల్హోత్రా నిర్మాతగా ఉంటారని, నిర్మాణ వ్యవహారాలను మధు మంతెన పర్యవేక్షిస్తారని, దీనిని దంగల్ దర్శకుడు నితీష్ తివారీతో పాటు మామ్ దర్శకుడు రవి ఉద్యావర్ రూపొందిస్తారని తెలిపారు. కారణాలేవైనా ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుండి అల్లు అరవింద్, మధు మంతెన బయటకు వచ్చేశారు. తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణంను కేవలం ప్రైమ్ ఫోకస్ సంస్థ మాత్రమే నిర్మిస్తోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరికీ సంబంధించిన పిక్చర్స్ లీక్ కావడంతో ఒక్కసారిగా బాలీవుడ్లో వాతావరణం వేడెక్కింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సరికొత్త వివాదం ఒకటి మొదలైంది. ఈ మూవీకి సంబంధించిన కాపీ రైట్స్ తనకు, మధు మంతెనకు మాత్రమే ఉన్నాయని, ఏప్రిల్ 2024లోపు వాటి హక్కులను ప్రైమ్ ఫోకస్ సంస్థ తీసుకుంటామని చెప్పి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అల్లు అరవింద్ చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా తీయడానికి ప్రైమ్ ఫోకస్ సంస్థకు హక్కు లేదని పబ్లిక్ లీగల్ నోటీసులో వారు పేర్కొన్నారు. అల్లు అరవింద్ మధు మంతెనతో చేసుకున్న ఒప్పందాన్ని కాలరాచి ప్రైమ్ ఫోకస్ సంస్థ ఇలా ఎందుకు చేస్తోందనేది జవాబులేని ప్రశ్నగా మారిపోయింది. ఆ సంస్థ నిర్మిస్తోంది చిర పురాతనమైన రామాయణం గాథను కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన కాపీ రైట్స్ ఏ ఒక్క వ్యక్తికో సంస్థకో చెంది ఉండవని కొందరు అంటున్నారు. అయితే రామాయణంలోని ఏ అంశాలను ఏ రీతిలో తెరకెక్కించాలనే విషయంలో గతంలోనే అల్లు అరవింద్ మధు మంతెన కాపీరైట్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకుంటే ప్రైమ్ ఫోకస్ సంస్థకు కోర్టులో చుక్కెదురయ్యే ఛాన్స్ ఉంది. అయినా ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఇలాంటి వివాదాలతో మొదలుపెట్టడం ఎంతవరకు సమంజసం అనేవారు లేకపోలేదు. మరి ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో చూడాలి.